హే గైస్, ఇది పార్ట్ 2 మనకు వచ్చేసి బ్లాగ్ 2, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి దాపెట్టాం. సో లంచ్ టైం అయింది, మేము ఆర్డర్ పెట్టుకున్నాం. ఏంటిది ఇది? బిగ్ బౌల్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాం. ఓపెన్ చేస్తున్నా అట్లేదా? ఓపెన్ చేయడమే లేటు, రెడీగా ఉన్నాడు. చేపలు వేసి ఇచ్చిండు అన్నిటికీ. వావ్, సూపర్, గురుగులాడుతుంది. స్పూన్ ఏది బ్రో? దాంట్లోనే ఉంటాయి. దీంట్లోనా? ఇక్కడ కవర్ ఇంకే తెలియాలి. స్పూన్ కూడా మనకి చెంచా ఇచ్చిండు, చెక్క చెంచా ఇచ్చిండు. బా చెయ్యి ఉంది మన బాగా తింటున్నాడు నూడిల్స్. ఏంటది, ఏం తింటున్నావు? నూడిల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇటు పన్నీర్ చికెన్ బిర్యానీ. పన్నీర్ గిరిగిన్నీర్ తారనా మున్నీర్. ఏం చెప్పావు, ఏమన్నా అర్థం ఉందా? అదేంటి చెప్పు. నాకే గుర్తు. కడాయి బౌల్ అది గుర్తులేదా? సో బాగుంది. మీరు కూడా ముంబైకి వస్తే ఆర్డర్ పెట్టుకోండి. బిల్లు కూడా బాగుంది, మంచిగా ఉంది, మంచిగా అతికిచ్చిండు. చలో సెల్ఫీ పెట్టనా బ్యాక్ క్యామ్ పెట్టనా అంటున్నావు? సెల్ఫీనే పెట్టారా? ఏం నడుస్తుంది దూరం పెట్టచ్చు కానీ గట్టి మాట్లాడాలి మనం. అది ఐఫోన్ ఇట్లా షేక్ అవ్వదు కదా. ప్లస్ పాయింట్ స్టెబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఇంత ఊగుతుంది కదా, ఇంత ఊగినట్టు ఉంటుంది, ఆడ లైట్ ఉంటుంది. యాక్చువల్లీ ఇంత కూడా ఊగకూడదు, మన నడుచుడు అట్లుంది. సెల్ఫీ ఏంటంటే క్వాలిటీ అంత ఉంటుంది. సో గైస్, మేము ఏడిపోతున్నాం అంటే లింకింగ్ రోడ్. ఎక్కడ? లింకింగ్ రోడ్ ఎందుకు? షాపింగ్ పోతున్నాం. హైదరాబాద్ లో కోటిలో పోయినంత ఈజీ కాదు ఇక్కడ షాపింగ్ కూడా. బ్యాక్ క్యాప్ పెడితే క్వాలిటీ బాగుంటుంది. సో మేము రైల్వే స్టేషన్ పోతున్నాం. మరి ట్రైన్ ఎట్లుంటుందో తెలియదు. ఇక్కడ రీల్స్ లో అయితే చూసిన చాలా రష్ ఉన్నట్టు, మరి ఇక్కడ ఎంతగానో రష్ ఉంటుందో ఏమో. సో మేమైతే ఒక ట్రైన్ ఎక్కేసి ఒక స్టాప్ లో అయితే దిగినాం. ఏం స్టాప్ అడుగు మన జగన్ అదేనా? బ్యాండ్రాకి వచ్చినాం. 2 నిమిషాల్లో వచ్చేసింది ట్రైన్ కూడా, చాలా ఫాస్ట్ ఉంది. సో గైస్, షాపింగ్ వచ్చేసినాం, కానీ ఇక్కడ మొత్తం అమ్మాయిలే ఉన్నాయి. ఏం అర్థం అవుతుంది. అబ్బాయిలు ఉంది కదా, అక్కడ ఉంది అబ్బాయిలు. లేవురా, అటు లేవు ఇటు లేవు, ఏం లేవు, డొల్లా. అమ్మాయిలు ఒకరు మంచిగా ఉన్నారు. ఎవరు ఉన్నారు? అమ్మాయి సిగ్గు పడుతున్నాడు మనది సత్యాబాయి. ఎందుకో లైన్ కూడా చేస్తుంది. 3 sets 1200 అంట. నాకు తెలిసి ఎర్రగడ్డ బెటర్ మనకి. ఎర్రగడ్డ కోటిలో కూడా ఇదే రేట్ ఉన్నాయి. మరి తక్కువ అన్నారు, మరి ఏం తక్కువ నాకైతే అర్థం అవుతుంది. దేఖలేంగే. షాపింగ్ వచ్చినాం, మస్తు ఉన్నాయి బట్టలు అయితే. కోటి కాలిపీరి కోటి అనుకోవచ్చు. అది కూడా బాగుంది. వెళ్ళండి బ్రో. ఇక మన షాపింగ్ చేస్తున్నాం. ఇక్కడ మన షాపింగ్ చేస్తుంది. చూపి लाइट चॉकलेट है और ये डार्क चॉकलेट. अब तुम्हारे ऊपर है, तुम कौन सा खाते, लाइट चॉकलेट खाते क्या डार्क चॉकलेट. बैगी शादी वो नॉर्मल 2020 में आती है. वो सब काम ही नहीं है. हाँ कमर देता हूँ मैं आपको. రావు మామా. షాపింగ్ చేసేసినాం.
2 జతలు తీసుకున్నా. మరీ అంత తక్కువ ఏం లేదు ఇక్కడ. చౌక మన ఎర్రగడ్డలే చౌక, ఇక్కడ ఏమంత చౌక లేదు. నాట్ బ్యాడ్, పర్లేదు. నాకైతే క్వాలిటీ అయితే బాగా నచ్చింది. షూస్ తీసుకుందాం అనుకున్నా కానీ మన ఎర్రగడ్డ చాలా బెటర్ అనిపించింది. అంటే అమ్మేదే 3rd కాపీలు, అందులో మనకు తగ్గుతలే, అస్సలు తగ్గుతలే. చాలా టైర్డ్ గా ఉంది. ఇంకా मुंबई में आने आए तो इंदर भाई को मिलके जाने का, क्या बोलते मुंबई की पब्लिक बोलते. మీరు ఎప్పుడైనా నిజం చెప్తున్నా, ఎవరైనా ముంబై వస్తా అంటే నాకు ఒకసారి కామెంట్ లో పెట్టండి, బాయ్ నెంబర్ ఇస్తా, మీకు చాలా హెల్ప్ చేస్తాడు. మాకు అనుకోకుండా పరిచయం అయ్యింది. నిజం చెప్తున్నా, ముంబై నుంచి వెళ్ళిపోదామని అనుకున్నాన్ని అన్న పరిచయం అయినప్పటికి రిలాక్స్ గా, కూల్ గా, మంచి రిలాక్స్ గా ఉన్నా. అప్పటి నుంచి ఇంకో 5 రోజులు కాకపోతే 10 రోజులు ఉండొచ్చు అంటున్నా. బాగా एक महीना रह के जाओ, अपन देख लेगा खाने पीने का खर्चा जो है सो. మీరేం పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఆయనకు తోడు ఆయన కంపెనీ ఉంటే చాలు. ఆయన ఫుడ్ పెట్టండి. సో మళ్ళీ పీజీకి అయితే రిటర్న్ వెళ్ళిపోతాం. ఒక 2 జతలు బట్టలు తీసుకున్నా. 2 జతలు తీసుకున్నామమ్మా. నేను ఒకటే జత తీసుకున్నా. 2 అవును. 3 షర్ట్లు, 1 పాయింట్. హైదరాబాద్ వాళ్ళు పర్టికులర్ గా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయకూడదు. నేనైతే అది గ్యారెంటీ. హైదరాబాద్ తిరిగిన వాళ్ళకి అయితే ఒక ఐడియా ఉంటది. నేను కాబట్టి అడ్జస్ట్ అయినా పైసలు కాడ పెట్టుకోరు. నాకైతే 500 రూపాయలు. ఎట్లుందిరా? ఎర్ర ఉంది, నాకు నచ్చింది. ఎర్ర ఉంది. ఏంటి దాని పేరేంది? చౌమిన్. ఏంటిది? చౌమిన్ అంట. టీగుంది. చెప్పు దీపక్, ఎట్లుంది? మస్తా రప్పరప్ప ఆడుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పు. ఆన్ ది వే అని, ఆన్ ది వే టు రూమ్ అని. రూమ్ బూతులు సూపర్ ఉంది. గుడ్. తీగుంది. మీరు వచ్చి ట్రై చేయండి, బాగుంది. ఎండగడ్డ కన్నా బాగానే ఉంది. ఏం ప్యాక్? మలై సో హలో గైస్, అందరికి నమస్తే రామ్ కాకా. ఎన్నవరం ఆడలా ఈయనకేమో ఏంది వచ్చినప్పటికి ఏమో మాట్లాడుతున్నాడు. సో మనం ఈ రోజు వచ్చేసరికి అయితే షాపింగ్ అయిపోయింది, ఈటింగ్ అయిపోయింది, స్లీపింగ్ అయిపోయింది, అవుట్ ఫిట్ చెకింగ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మేము ఒక బీచ్ దగ్గర న్యూ ఇయర్ కదా, సో బీచ్ దగ్గర వ్యూ చూస్తాము. జనాలు ఎక్కువ ఉంటారంట. మరి ఎక్కువ ఉంటారో తక్కువ ఉంటారో తెలియదు. ఎక్కువ ఉంటారని నేనే అంటే తక్కువ ఉంటారో తెలియదు. సో మనం అయితే విజిట్ చేస్తాం. బాగుంటది బీచ్ కూడా. సో అందరికి హ్యాపీ న్యూ ఇయర్. వీడియోలో న్యూ ఇయర్ కూడా అయిపోతుంది, అయినా కానీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ నాకు చెప్పినందుకు కూడా. సేమ్ టు యూ. సో ఇక మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం, క్యాబ్ లో అయితే పోతున్నాం. హలో గైస్, మార్నింగ్ అయిపోయింది. నేను బీచ్ చూపిద్దాం అనుకున్నా కానీ మొత్తం చీకటి చెత్త ఉంది కాబట్టి తీయలేకపోయినా. అక్కడ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ బీచ్ కాదు, బీచ్ కార్నర్. అది లైక్ ఫిషింగ్ అట్లా ఉండే కదా, ఫిషింగ్ బోట్. ఇగో దీపక్ నేను రెడీ అయినాం కాంపిటీషన్ కి. ఇది నేను అడుగున్న అవుట్ఫిట్, నువ్వు ఇడగొన్న అవుట్ఫిట్. ఇగో ఎట్లుంది? బొరానంది భయ్య. సో సక్సెస్ఫుల్లీ ముంబైలో 1 డే అయితే కంప్లీట్ అయిపోయింది. 1 డేనే కదా అయింది? 1 డే అయిపోయింది. న్యూ ఇయర్ కూడా అయిపోయింది. న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంత మంచి రెడీ అయినా. న్యూ ఇయర్ అప్పుడు ఏం రెడీ కాదు, బట్టలు తెచ్చుకున్నా కూడా అట్లుంటుంది మనతో.